గ్రూప్ 2 పరీక్షకు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో 48 సెంటర్లలో 23,969 మంది, పెద్దపల్లి జిల్లాలో 18 సెంటర్లలో 9,000కు పైగా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. అభ్యర్థులను చెక్ చేసి పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. గ్రూప్ 2 పరీక్షకు సర్వం సిద్ధమైంది. చాలా రోజుల తర్వాత గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డ నిరుద్యోగులు మొత్తం కూడా ఎగ్జామ్ రాసేందుకు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లకు వస్తున్న పరిస్థితి. మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఉండొచ్చని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా ఆర్బీహెచ్వి గ్రూప్ 2 జరిగే ఎగ్జామ్ సెంటర్ వద్ద ఉన్నాము. చూడొచ్చు, పొద్దున్న నుంచే తెల్లవారుజాము నుంచే వారు తమ ఎగ్జామ్ సెంటర్లకు వచ్చి హాల్ టికెట్లు తీసుకొని ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి చూసుకుంటున్న పరిస్థితి. మొత్తం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 సెంటర్లు ఉండగా గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు? It's been 3 years, I think, from 2022 notification has been came. So since it's 3 years, we are like preparing for the exam. So yeah, day has came and we will give our best. Thank you so much. ఎక్కడి నుంచి వచ్చారు? I'm from Goleti, from Komramim, Asfabad district. అస్ఫాబాద్ జిల్లా కొంచెం ఇక్కడ నుంచి దూర ప్రాంతాల్లో ఉంటుంది. చలి తీవ్రత ఎట్లా ఉంది? ఎట్లా ఇబ్బందులైనా? Right now I'm staying in Hyderabad, but yeah, this year its cold waves are very high. Yeah. Thank you. మీ గోల్ ఏంటి మొత్తానికి? So my goal is UPSC drug inspector. I want to become a UPSC drug inspector. But yeah, the group 2 exam is a very high level of subject standards will be there. So like everyone should want to achieve this exam as well. So this opportunity will come in years. It will comes in a years. So that's why I want to really have a prepare for this exam. చాలా ఏళ్ళుగా నిరుద్యోగులు చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. గత 10 ఏళ్లలో కూడా ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇప్పుడు గ్రూప్ 2 కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇలాంటి ఎగ్జామ్స్ నిర్వహించలేరు. నిరుద్యోగుల పట్ల ఎట్లా ఉంది? చాలామంది ఇట్లా గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు రియలీ 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్న ఉద్యోగాలు కూడా వదిలేసి ఉండి చదువుకున్న రోజులు ఇవి. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. అంటే కొన్ని సంవత్సరాల్లో ఒకసారి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో నోటిఫికేషన్ మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది చాలా లాంగ్ వే ప్రొసీజర్. ఇన్నిసార్లు పోస్ట్ పోన్ పడ్డాక మళ్ళీ ఇదొక మంచి అవకాశం వాళ్ళకి సద్వినియోగం చేసుకోవడానికి. థ్యాంక్ యూ. ఇది అంటే ఇప్పుడిప్పుడే ఎగ్జామ్ సెంటర్లకు వస్తున్నారు. హాల్ టికెట్స్ చూసుకుంటూ ఎక్కడెక్కడ సెంటర్స్ పడ్డాయని చెప్పేసి చూస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు ఎగ్జామ్ రాసేందుకు. ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డారు? ఎట్లా ప్రిపేర్ అయ్యారు? పర్లేదు సార్, బాగానే ప్రిపేర్ అయినా. చాలా సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. ఇంతకుముందు గ్రూప్ 4, గ్రూప్ 3 కూడా ఎగ్జామ్స్ నిర్వహించారు. ఎట్లా అంతకుముందు ఏమైనా పార్టిసిపేట్ చేశారా? ఎగ్జామ్ రాసారా? సార్ ఇది నా ఫస్ట్ అటెంప్ట్ సార్. నేను ఇంతవరకు ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. మరి రీసెంట్గా గ్రూప్ 3 రాసినా, ఇప్పుడు రాసేది గ్రూప్ 2. సార్ ఇది నా ఫస్ట్ ప్రిపేర్ అవుతుంది సార్. ఇంతకుముందు ఎప్పుడు కాలా పీజీ. ఎట్లా మీ గోల్ ఏంటి మొత్తానికి? సార్ నాది ఏదైనా సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నా గోల్ సార్. ఇది కొన్నేళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం సాధించాలనే లక్ష్యంతో చాలా ఏళ్ళుగా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతూ ఉన్నారు. మొత్తము ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఏళ్ళ నుంచి నిరుద్యోగులు పడుతున్న కష్టాలు చూసి ఇది మంచి అవకాశం. ఈ మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎగ్జామ్స్ కూడా మంచిగా రాయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి చలిలో వచ్చాము. ఇబ్బందులు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు పడ్డామని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు అయితే తెలుపుతున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతుంది. వీళ్ళందరూ గ్రూప్ 2 ఎగ్జామ్స్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ V6 తరఫున ఆల్ ది బెస్ట్. కెమెరా పర్సన్ మల్లేష్తో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.